వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్. నా పేరు సునీతా శివరాం. నేటి వార్తా విశేషాలు. ఖమ్మం జిల్లా మధిర మండలంలో వివాహేతర సంబంధాల నేపథ్యంలో ఓ మహిళ హత్యకు గురైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో మృతురాలిని 27 సంవత్సరాల కల్పనగా పోలీసులు గుర్తించారు. ప్రేమ వివాహం చేసుకున్న ఆమె భర్తతో విభేదాల కారణంగా వేరుగా ఉంటూ ఉద్యోగం చేస్తోంది. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా మేడోరుకి చెందిన కల్పన మైలవరం మండలానికి చెందిన నాగరాజును 2021లో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే కుటుంబ కలహాల కారణంగా ఇద్దరూ కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. అనంతరం కల్పన తిరువూరు తర్వాత మధిరలోని ఓ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. ఈ సమయంలో వాయిద్యకారుడు విజయ్ భాస్కర్తో పరిచయం ఏర్పడగా, మరోవైపు తిరువూరులో పనిచేస్తున్న చెన్నారావుతో కూడా సన్నిహిత సంబంధం కొనసాగించినట్లు సమాచారం. ఈ విషయంపై విజయ్ భాస్కర్, చెన్నారావు మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్నట్లు తెలిసింది. శనివారం కల్పన మధిరకు వెళ్లిన సమయంలో మాట్లాడాల్సిన విషయముందని చెన్నారావు విజయ్ భాస్కర్ను ఫోన్ ద్వారా పిలిచినట్లు సమాచారం. ముందుగా కల్పన, చెన్నారావు ఇద్దరూ ద్విచక్ర వాహనంపై మధిర మండలం కృష్ణాపురం సమీపంలోని ఓ వెంచర్ ప్రాంతానికి వెళ్లారు. అనంతరం ఆ లొకేషన్ను విజయ్ భాస్కర్కు పంపినట్లు తెలుస్తోంది. అయితే అక్కడ కల్పన, చెన్నారావు మధ్య వాగ్వాదం చోటు చేసుకుని ఆగ్రహంతో చెన్నారావు ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనానంతరం చెన్నారావు అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న విజయ్ భాస్కర్కు వారు కనిపించకపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు. తర్వాత స్థానికులు కల్పన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతురాలి భర్త నాగరాజు, విజయ్ భాస్కర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక పరారీలో ఉన్న చెన్నారావు ఘటనానంతరం మృతురాలి సోదరుడికి వాట్సాప్ ద్వారా కొన్ని సందేశాలు పంపినట్లు తెలిసింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో చిన్నారి కుమారుడు అనాథలా మారాడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.